హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి లివర్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే నీచు వాసన కూడా లేకుండా పర్ఫెక్ట్గా ముక్క అనేది కూడా కుక్ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిన ముక్క కంపల్సరీ అయితే ట్రై చేయండి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక 7-8 వెల్లుల్లి రబ్బ, చిన్న అంగుళం అల్లం ముక్క, అలాగే ఎండు కొబ్బరి ముక్కను కూడా తీసుకోండి. కొంచెం గరం మసాలా అయితే ప్రిపేర్ చేయాలి. దాని గురించి స్టవ్ మీద గిన్నె పెట్టండి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. 1.5 స్పూన్ ధనియాలు వేయండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అలాగే 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క కూడా వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోకనే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఇవన్నీ కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మాడిపోకుండా వేపుకోండి. మసాలా అనేది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. దీనిని మిక్సీ పట్టేయండి. అలాగే ఇందులో ఎండి కొబ్బరి ముక్క, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా వాటర్ లేకుండా మిక్సీ పట్టేయండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా కోసుకోండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా తీసుకోండి. అలాగే లివర్ ముక్కని బాగా క్లీన్గా కడిగి పెట్టుకోండి. నాదైతే 1/2 kg ఉంటుంది. దానిని కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. పచ్చిమిర్చిని కూడా వేసేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఫ్రై వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అందులో కరివేపాకు రెబ్బను కూడా వేయండి. మళ్ళీ ఇంకొంచెం సేపు వేగనివ్వండి. బాగా వేగాక అందులో లివర్ ముక్కలను వేసేయండి. అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. చికెన్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి చికెన్ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా మూత పెట్టకుండా హై ఫ్లేమ్ మీద అందులో ఉన్న వాటర్ అంతా మరిగిపోయేంత వరకు మరిగించుకోండి. దగ్గరికి అయిపోవాలి. వాటర్ అనేది ఎగిరిపోవాలి. వాటర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల నీచు వాసన అనేది వస్తుంది. ఇది ఒక్కటి చేయండి, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా మొత్తం నీళ్ళన్నీ ఎగరనివ్వండి. అలా ఎగిరాక నూనె పైకి తేలుతున్నప్పుడు చిటికెడు పసుపును కూడా వేసుకోండి. మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. నేను 1 స్పూన్ కారాన్ని అయితే వేసాను. మొత్తం కారం కూడా కలిసేంత వరకు ఒకసారి పూర్తిగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాదు. అలాగే ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ అయితే ట్రై చేయండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని అయితే వేసాను. ఇవన్నీ పూర్తిగా వేసాక మొత్తం కలిసేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. మసాలాలు అనేది ముక్కకు పట్టాలి. ఒక 5 నిమిషాలు బాగా దగ్గరికి అయ్యింది అనుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడాన్ని కూడా వేసుకోండి. దీనిని వేయడం వల్ల రుచి అనేది వేరే లెవెల్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలా బాగా దగ్గరికి అయింది అనుకున్న తర్వాత దింపేసే ముందు ఒక చెక్క నిమ్మబద్దను కూడా పిండుకోండి. మొత్తం పూర్తిగా కలిసేంత వరకు ఒక్కసారి కలిపేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ. పైన కావాలంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకో. అంతే, టేస్టీ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.